గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈ రోజైతే మా కుప్ప అనేది నూర్చుతున్నాము. సో దానికోసమే నేను చేలోకి అయితే వెళ్తున్నా. అండ్ వరి చేను పంట వేసిన తర్వాత మనకు 3 మెయిన్ ఘట్టాలైతే ఉంటాయి. సో ఆ 3 ఏంటంటే, ఒకటి పంట వేసేటప్పుడు అదేనండి ఉడవడం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కోత కోసేటప్పుడు. అండ్ మిగతాది వచ్చేసి ఇదిగో ఈ కుప్ప నూర్చడం అనమాట. సో ఈ 3 ఘట్టాలు ఫుల్ వర్క్ ఉంటుంది. ఆ 3 డేస్ మాత్రం నీకు నాన్ స్టాప్గా పనిచేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది కుప్ప వేసేటప్పుడు. సో అదంతా పర్లేదు. అండ్ కుప్ప నూర్చేటప్పుడు మాత్రం బీభత్సంగా డస్ట్ అనేది ఉంటుంది. సో అది ఎలా ఉంటుందో ఇప్పుడైతే మీరు ఈ వీడియోలో అయితే చూసేయండి. అండ్ మన కుప్పలు అయితే నెక్స్ట్ ఉన్నాయి. ఇప్పుడు నేనైతే ఇది ఇలా చల్లదన్నం పట్టుకొని అయితే వెళ్ళిపోతున్నా. అండ్ చూద్దాం నెక్స్ట్, చూసేయండి మీరు కూడా. అండ్ నౌ ఇదే మన చేను. సో ఈ చేను దగ్గర ఇక్కడ ఎలా తార్పులేని ఎందుకు పరుస్తున్నాం అంటే, మనం తీసుకొచ్చిన కుప్పని దీని మీద పరిచి దీంతో ట్రాక్టర్తో అయితే తొక్కించి పెద్ద ప్రాసెస్ ఉంది. అది ఈ వీడియోలో మీరు అయితే ఫుల్గా చూసేయండి. అండ్ ఇలా తార్పులేని పరిచిన తర్వాత ఏంటంటే, వేరే ప్లేస్ నుంచి మనం అయితే కుప్పని తీసుకురావాలి. అది ఇంచుమించు 1/2 కిలోమీటర్ అయితే ఉంది. సో అక్కడి నుంచి క్యారీ చేసుకుంటూ మనం అయితే ఇక్కడికి తీసుకురావాలి. అండ్ అలా వెళ్తూ ఉండగానే దారిలో మేము బెల్లం కూడా పండిస్తామండి. సో బెల్లం వీడియో కూడా చేద్దాం అనుకున్నా, బట్ నాకు టైం లేక నేను మళ్ళీ యూనిట్కి అయితే వచ్చేసాను. సో ఇలా 16 to 20 కేజెస్ అయితే బెల్లం కుందులను అయితే వేస్తాం మేము. అండ్ మాకైతే ఈ ఇయర్ బెల్లం కూడా లేదు. అండ్ వరి చేను కోసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం అయితే వేరే పంటలు కూడా వేసాము. సో మేము కూడా అలా ఒక పంట వేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడి నుంచి అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ ఉన్నాం. ఈ 1/2 కిలోమీటర్ ఎలా క్యారీ చేస్తామంటే, చీరలు ఉన్నాయి కదా, సో చీరల్ని ఇలా మోపులుగా తయారు చేసి నెత్తి మీద మోసుకొని పట్టుకెళ్తాము. ఎందుకంటే క్యారీ చేయడానికి మనకి చీరలు అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే కంట్లో అది పడకుండా ఇలా క్యారీ అయితే చేయొచ్చు. అండ్ ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది. అండ్ ఎంత కొట్టినా సరే ఈరోజు మాత్రం ఫుల్ హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. సో అలా ఒక్కొక్క పని ఇలా వేసి ఒక మోపు కింద కట్టి అయితే ఇలా మనం తీసుకొని వెళ్తాము. సో ఇలా క్యారీ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ నేనైతే ఇలా వీడియో తీస్తూ ఉంటే పని అయితే అవ్వదు. సో మనం కూడా మరి పని చెయ్యాలి కాబట్టి మనం కూడా ఒక మోపు అయితే ఎత్తేసుకున్నాం అనమాట ఇలాగా. అండ్ ఇలా మోపు ఎత్తుకున్న వెంటనే ఒక వీడియో జస్ట్ అలా ఒక 2-3 సెకండ్స్ నేనైతే తీసేసి మళ్ళీ వీడియో అయితే ఆఫ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మోపు అయితే తీసుకొని వచ్చేసి 1/2 కిలోమీటర్ కదా ఇక్కడైతే పెడేసాము. అండ్ సో ఇలా మొత్తం టోటల్ క్యారీ చేసిన తర్వాత మన ట్రాక్టర్ అన్నకు ఫోన్ చేస్తే తను వచ్చి నీట్గా మొత్తం పెద్ద ప్రాసెస్ అయితే ఉంది, మీరు చూసేయండి. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ కుప్ప తీసేటప్పుడు కూడా మనం లైన్గా నీట్గానే తీయాలన్నమాట. అదొక ప్రాసెస్లో నీట్గా ఆర్డర్లో అయితే పెడతారు. అండ్ అలా తీసాం. అండ్ లాస్ట్ ఇది పోగు. సో ఈ లాస్ట్ పోగుని ఏంటంటే పొలి అనుకుంటూ తీస్తారనమాట. బట్ ఎందుకంటారు మనకు కూడా తెలీదు. అండ్ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. సో అక్కడ కుప్ప అండ్ వేరే కుప్ప అయితే మొత్తం వేస్తే ఇక చివరికి ఇంత అయితే అయింది. అండ్ ఇంత అవగానే మనం అయితే ట్రాక్టర్ అన్నకైతే ఫోన్ చేసేసాము. సో అన్నయ్య అయితే వచ్చేసారు. అండ్ ఈ వెనకాతల ఒక ఫ్యాన్ ఉంది, మీరు చూడవచ్చు. సో దాని యూజ్ ఏంటంటే, మనకి లాస్ట్లో గాలిపోత పోస్తాము. సో అది ఎయిర్ అనేది మనకి ఇస్తుంది. సో దానివల్ల ఏంటంటే మన గాలిపోత ఈజీగా అనేది అయిపోతుంది అనమాట. ఒకప్పుడు ఈ ప్రాసెస్కి ఏంటంటే మనకి ఒక రోజంతా పట్టేది. సో ఇప్పుడు అలాంటిది ఏంటంటే మనకి 5-6 అవర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. అండ్ గాలిపోతలు ఒకప్పుడు ఎలా వేశారు అంటే, ఇంచుమించు ఒక 3-4 రోజులు దానికోసమే కష్టపడుతూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు అలా లేదు. అండ్ ఇలా మొత్తం ట్రాక్టర్తో తొక్కించిన తర్వాత గింజలన్నీ మనకి అలా నేల మీదకి వచ్చేస్తాయి. సో అలా నేల మీదకి వచ్చిన వెంటనే వాటిని ఇలా మళ్ళీ సపరేట్గా మనం అయితే సపరేట్ చేస్తాం. సో అలా జల్లుతూ మనం అయితే తీసుకువెళ్ళాలి. అండ్ మళ్ళీ చీరలు పెట్టుకొని మేమైతే ఇగో ఇక్కడికి ఈ పక్కనే ఒక చిన్న కుప్ప అయితే వేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇది ఆవులకైతే పనికొస్తుంది తినడానికి. సో అక్కడి నుంచి మోసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఒక చిన్న కుప్ప అయితే వేస్తున్నాం. అండ్ ఈయనే మా పెదనాన్న. సో ఈయనకు కొంచెం హెల్త్ బాగోకపోయినా పని అయితే చాలా బాగా చేస్తారనమాట. సో ఇతను ఒక్కరే ఇప్పుడు ఇక్కడ కుప్ప అయితే వేస్తున్నారు. అండ్ ఈ కుప్ప ఇలా ఫినిష్ చేయలోపు అక్కడ అలా గింజలు అయితే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారనమాట. సో ఇక్కడ చూడవచ్చు మీరు. అండ్ వాళ్ళు అలా చేసిన తర్వాత వీళ్ళు ఇలా చేస్తారు. మొత్తానికి మనకైతే చెమటలు బీభత్సంగా ఎక్కేసినాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇలా పోగులైతే పెట్టి ట్రాక్టర్ అన్నకి మళ్ళీ ఫోన్ చేసాము. అండ్ ఎందుకంటే తనకి ఇది ఒక్కటే కాదు, ఇంకా దగ్గర ఉంటాయి. ఒక రోజుకి 2-3 అయినా ఒప్పుకుంటారనమాట. అండ్ గింజలు అయితే మొత్తానికి ఇలా ఉన్నాయి. మన చేతులు అయితే చూసారు కదా ఫుల్ మట్టి. అండ్ అది అలా పోగులు పెట్టిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయితే మాంసంతో తినేసాము. అండ్ ఎస్పెషల్లీ ఇటువంటి టైంలో పొలాల్లో కూర్చొని తింటే ఆ మజానే వేరు. అండ్ ట్రాక్టర్ అయినా అయితే వచ్చేసారు. అండ్ తను ఇప్పుడు ఫ్యాన్ అయితే రొటేట్ చేస్తారు. బీభత్సంగా అయితే సౌండ్ వస్తుంది అనమాట. అండ్ చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇట్స్ హార్మ్ఫుల్ అండ్ కేర్ఫుల్గా ఉండాలి అయితే. కానీ వర్క్ అయితే ఫాస్ట్గా అవుతుంది అనమాట. అండ్ దీనికంటే ఎక్స్ట్రా
ఇంకా మెషిన్లు అయితే వచ్చేసాయి. కాకపోతే అదేంటంటే కొంచెం గడ్డి అయితే ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటంటే అది ఎక్కువగా ప్రిఫర్ చేయట్లేదు. సో అందుకనే ఇంకా ఇదే యూజ్ చేస్తున్నారు కొన్ని దిక్కుల. అండ్ కొన్ని దిక్కులు ఏంటంటే డైరెక్ట్గా మనం అదే కుప్పని అలా పెట్టేయచ్చు అనమాట మెషిన్లో. అదనమాట. సో ఇప్పుడు ఏంటంటే గాలిపోతే ఎలా పోస్తారో ఆ ప్రాసెస్ అయితే చూసేయండి మీరు. అండ్ ఇలా పళ్ళాలు పట్టుకున్నారు కదా, సో ఆ విండ్ అనేది రావడం వల్ల ఏంటంటే అవి అలా పాస్ అవుట్ అయిపోతాయి. సో తేలిగ్గా ఉన్నవి అలా వెళ్ళిపోతాయి. అండ్ బరువుగా ఉన్నది గింజ మొత్తం ఇక్కడ ఉంటుంది ధాన్యం. సో సిరులు అంటారు కదా, సో అదే ఈ సిరుల పంట ఫైనల్లీ మనకి. అండ్ ఇది మనకు వచ్చిన ధాన్యం ఎన్ని మూటలు అయ్యి అనేది చెప్తే మళ్ళీ బాగోదు, ఎందుకంటే ఇది మన కష్టం. అండ్ దీన్ని చూసి ఏడ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అందుకోసం అని నేను చెప్పట్లేదు. అండ్ ఇలా మొత్తానికైతే ధాన్యం ఇక్కడ కంప్లీట్ చేసి గోనుల్లో ప్యాక్ చేసి అదైతే ఇంటికైతే తీసుకువెళ్ళాలి. అండ్ ఇంటికి తీసుకువెళ్ళడానికి అదొక 1/2 కిలోమీటర్కి ఎక్కువే, నియర్లీ 800 మీటర్స్. సో అంత దూరం క్యారీ చేయలేం కాబట్టి ఇంచుమించు 50 to 60 కేజెస్ ఉంటుంది ఒక్కొక్కటి. సో వాటిని ఏం చేస్తామంటే మేము ఇలా ధాన్యం అది ప్యాక్ చేసి దాన్ని ఏంటంటే మేము డైరెక్ట్గా ట్రాక్టర్లో పెట్టి ట్రాక్టర్లోంచి మళ్ళీ మనం అయితే ఇంటికి తీసుకొని వెళ్తాం. సో ఇలా చాట్తో పెట్టి ఇలా చేస్తామన్నమాట. అండ్ ట్రక్ వచ్చేసి ఎక్కడ ఉంది. అండ్ సో చూడండి, ఇక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయింది. ఇదే మన ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్. డే స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తే ఇప్పటికైతే పని అయితే కంప్లీట్ అయింది. ఇలా పని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి స్నానం చేసి అయ్యి వద్దు భయ్య ఇంకా ఫుల్గా చెమటలు అండ్ ఫుల్ ఒళ్ళు నొప్పులు. అండ్ మాతో పాటు వేరొకరిది కూడా ఈ ట్రాక్టర్ మీద అయితే తీసుకొచ్చాము. సో ఇద్దరివి కలిపి తీసుకువెళ్తున్నాం అనమాట. అండ్ ఇంట్లో అయితే పెట్టేసాం. దాట్స్ ఇట్ ఫర్